బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఆమె సినిమాల గురించి నిత్యం ఏదో ఒక న్యూస్ వినిపిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అందుకు కారణం ఆమె ఒక దర్శకురాలిని అన్ఫాలో చేయడమే. ఇప్పుడు ఈ విషయం ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి గాడ్ ఫాదర్ సపోర్ట్ లేకుండానే నటనపై ఆసక్తితో బెంగళూరు నుంచి ముంబై వెళ్లిన ఓ సాధారణ అమ్మాయి ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించింది. షారుఖ్ ఖాన్ సరసన ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా పేరు సంపాదించుకుంది. అయితే గత కొన్ని రోజులుగా దీపికా పేరు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈమె పెట్టే కండిషన్స్ కు భయపడి పలు సినిమాల నుంచి తొలగిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలో మరోసారి దీపికా పేరు చక్కర్లు కొడుతోంది. ఇటీవల బాలీవుడ్ నటి ఫరా ఖాన్ వర్కింగ్ అవర్స్ పై ఫన్నీగా కామెంట్స్ చేసింది. బుల్లి తెరపై ఓ షోలో పాల్గొన్న ఈమె దీపికాను ఉద్దేశిస్తూ, ఆమె ఇప్పుడు పనిచేసేదే 8 గంటలు, ఇక ఈ షోకి ఎలా వస్తారు, ఆమెకు అంత టైం ఎక్కడుంటుంది అంటూ సరదాగా కామెంట్స్ చేసింది. అయితే ఫరా ఖాన్ ఫన్నీగా మాట్లాడిన మాటలు ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆమెను దీపిక అన్ఫాలో చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఫరా ఖాన్ సైతం దీపిక, రణ్వీర్ ఇద్దరిని అన్ఫాలో చేసినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి గతంలో కొన్ని సినిమాలకు వర్క్ చేశారు. ఫరా ఖాన్ తెరకెక్కించిన ఓం శాంతి ఓం సినిమాతోనే దీపిక హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో హ్యాపీ న్యూ ఇయర్ సినిమా వచ్చింది. ఈ రెండు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అప్పటి నుంచి వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కాగా ఇప్పుడు ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.